ఆ యొక్క 12వ గట్టు మీద ఉన్నటువంటి సూర్య భగవాన్ యొక్క స్వరూపం అయ్యప్ప స్వామి గారు తన మాల వేసిన వాళ్ళకి ఎటువంటి అనారోగ్యం రాకూడదని స్వామి గారు అక్కడ ఉన్నారు. నిజానికి చెప్పండి, మాలలో ఉండగా దీక్షలో ఉండగా మనకి ఎవరికైనా సరే ఒంట్లో బాగోపోవడం ఎవరికైనా జరుగుతుంది ఎప్పుడైనా? ఎందుకు జరగట్లేదు? అక్కడ ఉన్నాడు అయ్యప్ప. నా మాల వేసుకున్న భక్తులకు అనారోగ్యం జరగకూడదని అక్కడి నుంచి స్వామివారు చూసుకుంటున్నారు. అంత అలా చూసుకునే స్వామివారికి మనం ఎంత కృతజ్ఞత చెప్పాలి. ప్రణయబట్టి నమస్కారం చేయండి. మూలమంత్ర స్వరూప శ్రీ హరిహరపుత్రమావాహయామి స్థాపయామి పూజయామి. 13వ స్వామిని మూలమంత్ర స్వరూపుడుగా ప్రతి దేవుడికి కూడా ఒక మూలమంత్రం ఉంటుంది. అది ఆ దేవుడికి ప్రాణం లాంటిది. అలాంటి అయ్యప్ప స్వామి గారు కూడా ఒక మూలమంత్రం ఉంది. అది 13 అక్షరాలతో ఉంటుంది. అలా 13 అక్షరాలతో ఉండే మూలమంత్రాన్ని మనం గురువు ద్వారా ఉపదేశం పొంది 13 అక్షరాల యొక్క మంత్రం చూపిస్తే మనకు అయ్యప్ప స్వామి వారికి సాక్షాత్కారం కూడా జరుగుతుందని చెప్పబడింది. అట్లాంటి అద్భుతమైన మూలమంత్ర స్వరూపుడు 13వ వారికి నమస్కారం చేయండి. చతుర్దశ చతుర్దశ భవనాధిపత్య స్వరూప శ్రీ హరిహరపుత్రమావాహయామి స్థాపయామి పూజయామి. 14వ స్వామివారు చతుర్దశ భవనాధిపత్య స్వరూపుడు. చతుర్దశ అంటే 14, భవనాలు అంటే లోకాలు. మనకు మొత్తం లోకాలు ఎన్ని ఉన్నాయి? వెరీ గుడ్, శివగిత్తు వెరీ గుడ్. బాగా చెప్పండి. నా అబ్బాయికి చెప్పండి కూడా. నీవు చూసారా, గొడవలైన నీరసం రాకుండా నిద్ర రాకుండా మొత్తం 14 లోకాలు ఉన్నాయి. మరి ఎక్కడున్నాయండి? మన లోకానికి అడుగున 7 లోకాలు ఉన్నాయి. వాటి పేర్లు అతల లోకం, వితల లోకం, సుతల లోకం, కళాతల లోకం, రసాతల లోకం, మహాతల లోకం, పాతాళ లోకం అని 7 ఉన్నాయని మన అడుగున. వాటిపైన మన లోకం. మన నెంబర్ అంతా 8. బాలకం అని చెప్తున్నాను అనుకుంటాను. బాలకం చెప్పట్లేదు కదా. మన భూలోకం చెప్పి తెలియని వాడిని మాలోకం అంటారు. కాబట్టి మన లోకం ఏంటి? గట్టిగా భూలోకం. మన పైన ఇంకొక 6 లోకాలు ఉన్నాయండి. 6 లోకాలు ఏమిటి? భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనవలోకం, తపోలోకం, సత్యలోకం అని 14 లోకాలు. బాగా పైన సత్యలోకంలో దేవతలందరూ నివసిస్తూ ఉంటారండి. మనం వెళ్తే బాగుండండి బాబు, అక్కడికి అందరికీ దండం పెట్టేసుకుందాం అనుకుంటున్నారు కదా. అవకాశం మనకి లేదు. ఇక్కడ ఏమండి, వాళ్ళ యొక్క రూపాలు పెట్టి పూజ చేసుకోవడం తప్ప మనం ఆ లోకానికి పూజ చేసుకోవడానికి ర్యాకెట్లో అయినా విమానాల్లో అయినా సాధ్యం కాదండి. అది అక్కడ ఉంటారు మొత్తం దేవతలందరూ. అందుకనే చూడండి, ఎవరైనా ఏదైనా విజయం సాధిస్తే మొట్టమొదటి దండం ఎలా పెడతారు? కిందకి పెడతారా, పైకి పెడతారా? మహానుభావ నమస్కారం అంటారా అనరా? క్రికెట్ ఆడేటప్పుడు చూడండి, సెంచరీ కొట్టినంటే ఆ బ్యాట్ తీసేసి అలా చూపిస్తారు కదా, హెల్మెట్ కూడా తీసేసి భగవంతుడా అని చూపిస్తారు. ఇంకేదా వాళ్ళమ్మ నాయన చెప్పారు, ఇప్పుడు మానవ మాత్రమే కదా చెప్పారు కాబట్టి వెంటనే దండం పెట్టుకుంటూ ఉంటాం. అట్లా ఏదైనా మనం విజయం సాధించాలంటే బయట చాలా నమస్కారం చేసుకుంటూ ఉండాల్సింది. అలాగే మొత్తం 14 లోకాలు. ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క దేవుడు నాయకుడిగా ఉంటాడు. 14 లోకానికి 14 మంది యాగం చేసే 14 మంది. మరి భూలోకంలో మన దేవుడు కలియుగంలో మన దేవుడు వెంకటేశ్వర వెంకటేశ్వర వారు కలియుగంలో నాయకుడిగా భూలోకాన్ని చేసుకొచ్చారండి. కాబట్టి భూలోకారేమో కొన్ని టికెట్లు చూసి నడదామని చూస్తాం. ఎప్పుడు చూసినా ఇంకా అలా బిజీ ఎప్పుడు చూసినా ఖాళీగా ఉంటుంది. ఖాళీ ఉంటుందా? మహానుభావుడు ఉండదు. అది దేవతలందరూ కూడా ఆయనకి ఇచ్చినటువంటి అవకాశం ఉండదు అంతా కూడా. కాబట్టి ఒక్కసారి వెంకటేశ్వర వారికి నమస్కారం చేద్దామండి. చూడడానికి వచ్చిన భక్తులు స్వాములు 2 చేతుల పైకెత్తి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా.